స్థానిక ఆర్ఆర్పేట నందుగల శ్రీ శర్వాణి విద్యా ప్రాంగణంలో ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యశారద అమ్మవారికి పూజాధికారులు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ భారతదేశంలో గొప్ప ఉత్సవంతో జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగల్లో దసరా ఒకటని, ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకని, ఈ వేడుకను రావణుడిపై రాముడు సాధించిన విజయానికి ప్రతీకగా కొన్ని ప్రాంతాల్లో దుర్గాదేవి మహిషాసురమర్దినిగా సంహరించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. స్త్రీ శక్తి స్వరూపిణి, అమ్మవారు శక్తిమూర్తిగా మారడానికి త్రిమూర్తులు అందించిన సహకారమని, అలాగే జీవితంలో స్త్రీ పురుషుల సహాయ సహకారాలతో కలిసికట్టుగా ముందుకు వెళ్తే భారతదేశం మరింత అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని ఈ పండుగ మనకు చాటి చెబుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మహిషాసురమర్దిని మరియు బతుకమ్మ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా రామతలను ప్రదర్శించారు. విద్యార్థులు చేసిన నవదుర్గ వేషధారణ మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మదన్ మోహన్ రాజు, పాఠశాల అడ్వైజర్ ఎస్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నిజంగా అమ్మవారే ప్రత్యక్షమైందా బతుకమ్మ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి అనగా మనం 10 రోజులు చేసుకునే పండుగ. ఈ విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మనం జరుపుకుంటాము. ఈ విజయదశమి రోజు 9 రోజులు 9 అవతారములతోటి 10వ రోజు మనం విజయదశమిని జరుపుకుంటాము. ఒక్కొక్క రాష్ట్రంలో వచ్చి రామలీల అని శ్రీరామచంద్రుడు వనవాసం పూర్తి చేసుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా, రావణాసురుని వధించిన రోజుగా జరుపుకోవడం కొన్ని చోట్ల దాండియా ఆడుతూ, కొన్ని చోట్ల ఈ విధంగా. అలాగే మన తెలంగాణలో చూస్తే కనుక బతుకమ్మ పండగ మనకి 9 రోజులు అమ్మవారిని పూజించే రోజుగా జరుపుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మా పిల్లలకు తెలియచేయడం కోసం మేము పాఠశాలలో జరుపుకోవడం జరుగుతుంది. చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుంది, ధర్మమే ఎప్పుడూ గెలుస్తుంది అని తెలియచెప్పేదే దసరా పండుగ. ఇటువంటి విషయాలని మా విద్యార్థులు తెలియచేయడం కోసము, అట్లాగే ఒక స్త్రీ ఎదగాలి అంటే ముందుగా ఈ పండుగ విశిష్టతను చూస్తే ఆ అమ్మవారిని శక్తిగా మార్చింది ఆ త్రిమూర్తులు. అంటే స్త్రీకి తోడుగా ఒక పురుషుడు తప్పనిసరిగా ఉండాలని, వీరిలో ఎటువంటి భేదం ఉండదు అని చెప్పేదే ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటాము. ఇటువంటి విశిష్టతను చాటి చెప్పడమే, మా పాఠశాల విద్యార్థులకు చాటి చెప్పడమే మా యొక్క ఉద్దేశం. ధన్యవాదాలు.